ఉప్పల్ స్టేడియంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు పరుగుల వరద పారించారు. రెండు జట్లు కలిపి 492 పరుగులు కొట్టారు. ఒక పక్క పంజాబ్ వాళ్ళు సెకండ్ హైయెస్ట్ స్కోర్ కొడితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ సెకండ్ సక్సెస్ఫుల్ రన్ చేజ్ని కంప్లీట్ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి ఈరోజు గుర్తొచ్చింది అనుకుంటా వాళ్ళకి ఆటరం గొడుగులని. నిజంగా ఓపెనర్స్ ఇద్దరు మామూలుగా దోషం చేయలేదు. ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫ్యాన్స్ని ఉర్రూతలూగించారు. అభిషేక్ శర్మ అయితే తన ఆకలి మొత్తాన్ని ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా తీర్చుకున్నాడు. పైగా మనం చూసాం, సెంచరీ చేశాక ఒక పేపర్ చూపించి అందులో దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని ఉంది. అంటే తన ముందే గెస్ చేసి ఉంటాడు ఈ మ్యాచ్లో ఎలాగైనా సెంచరీ కొడతానని చెప్పి. ఇక ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా బదులు కొట్టాడు. ఐపీఎల్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన వాళ్ళలో అభిషేక్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు 141 రన్స్తో. పైగా టాప్ 5లో ఉన్న నలుగురు ఫారెన్ ప్లేయర్సే, తనొక్కడు ఇండియన్ ప్లేయర్. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్కి హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన వాళ్ళలో అభిషేక్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ప్రీవియస్గా వార్నర్ 131 రన్స్తో ఉన్నాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్ టీం స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఓపెనర్ ఇద్దరి దాడికి ఫస్ట్ 50 3 ఓవర్స్లోనే వచ్చేసింది. అయితే ఫోర్త్ ఓవర్ లాస్ట్ బాల్కి 13 balls 36 రన్స్ కొట్టి మంచి ఫామ్లో ఉన్న ప్రియాంష్ ఆర్యని హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. అయినా ఎక్కడ తక్కిన పంజాబ్ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాక మరింత విధ్వంసంగా మారింది. వాళ్ళ బాధడికి పవర్ ప్లేలోనే 89 రన్స్ వచ్చాయి. ఇది వాళ్ళకి సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఈ టోటల్ మొత్తం ఐపీఎల్లో. అయితే కమండు మెండిస్ ప్లేస్లో వచ్చిన ఈశాన్ మలింగ 23 balls 42 రన్స్ చేసిన ప్రభ్ సిమ్రన్ని అవుట్ చేశాడు. అయితే 10 ఓవర్స్లోనే 120 కంప్లీట్ చేసుకున్న పంజాబ్ టీం ఇంకా స్పీడ్ పెంచారు. ఈ టైంలో 22 balls-లోనే 50 కంప్లీట్ చేసుకున్న శ్రేయస్ అయ్యర్కి నెహల్ వద్ర మంచి సపోర్ట్ చేసి ఈశాన్ మలింగ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. అయితే మిడిల్ ఓవర్స్లో కొంచెం పట్టు బిగించిన ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ 5 ఓవర్స్లో 57 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ టైంలో శ్రేయస్ అయ్యర్ గేర్ మార్చి స్పీడ్ పెంచగా 36 balls-లోనే 82 రన్స్ చేసి హర్షల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే 19th ఓవర్ వరకు 218 రన్స్గా ఉన్న స్కోర్ స్టోయినిస్ లాస్ట్ ఓవర్లో వరుసగా 4 సిక్స్లు కొట్టడంతో 245 రన్స్కి చేరుకుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అందరూ 10 అబోవ్ ఎకనామీతోనే బౌలింగ్ చేశారు. ఒక హర్షల్ పటేల్ అండ్ ఈశాన్ మలింగ మాత్రమే వికెట్స్ తీయగలిగారు. హర్షల్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీయగా ఈశాన్ మలింగ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. వాటికి మించిన జేసన్ అన్సారీ కూడా పర్లేదు, వికెట్ తీయకపోయినా బాగానే బౌలింగ్ చేశారు. 40 రన్స్ అండ్ అన్సారీ 41 రన్స్ ఇచ్చారు. ఒక షమీ మాత్రమే ఎక్స్పెన్సివ్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో స్టోయినిస్ దెబ్బకి ఆ ఓవర్లో 27 రన్స్ సమర్పించుకుని 4 ఓవర్స్లో 75 రన్స్ ఇచ్చి మోస్ట్ ఎక్స్పెన్సివ్ రన్స్ ఇచ్చిన వారిలో జోఫ్రాచే తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా చేజింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్ నుంచి కొట్టుడు మొదలు పెట్టారు. అంటే వాళ్ళ కొట్టుడికి పంజాబ్ టీం బ్యాడ్ ఫీలింగ్ కూడా తోడైంది అనుకోని. అయితే సెకండ్ ఓవర్ వేసిన మార్కో యాన్సన్ బౌలింగ్లో 4 4తో మొదలుపెట్టిన అభిషేక్ శర్మ ఎక్కడా ఆపలేదు. అయితే ఫోర్త్ ఓవర్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఎస్టాకర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ 22 రన్స్ దగ్గర ఉండగా అవుట్ అయ్యాడు. కానీ అది నో బాల్ అవడంతో బతికిపోయాడు. సేమ్ ఏరియాలోనే మనం 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఎలా నో బాల్ వేసి మ్యాచ్ లాస్ అయిందో సేమ్ ఈ మ్యాచ్లో కూడా అలాగే జరిగింది. అయితే పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ చేంజ్ చేసిన ప్రతిఫలం మాత్రం రాలేదు. ప్రతి ఒక్క బౌలర్ని ఉతికేసేవారు. అయితే 19 balls-లోనే 50 కంప్లీట్ చేసుకున్న అభిషేక్ ఇంకా స్పీడ్ పెంచాడు. 9th ఓవర్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో హెడ్ కొట్టిన 2 సిక్స్లు నెక్స్ట్ లెవెల్. ఆ 6 తర్వాత హెడ్ 31 balls-లో 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా 10th ఓవర్లో అభిషేక్ మార్కో యాన్సన్ బౌలింగ్లో ఒక 6 కొట్టాడు. అదైతే 106 meters వెళ్ళింది. అయితే ఎస్ఆర్హెచ్ టీం 10 ఓవర్లో 143 రన్స్ కొట్టేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రెండు టీంలు కలిపి 10 ఓవర్స్లో 263 రన్స్ కొట్టి హైయెస్ట్ కంబైన్డ్ టోటల్ స్కోర్ కొట్టిన టీమ్స్లో 4th ప్లేస్లో ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ టీం 10 ఓవర్స్లో హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్స్లో కూడా 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం ఉందనుకోండి. 37 balls-లోని 66 రన్స్ కొట్టిన హెడ్ చాలా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిన 171 పరుగుల రికార్డు భాగస్వామ్యం బ్రేక్ అయింది. వీళ్ళ భాగస్వామ్యం ఎస్ఆర్హెచ్ టీం తరపున సెకండ్ హైయెస్ట్ భాగస్వామ్యం. ఫస్ట్ది బేస్ట్ అండ్ వార్నర్ మధ్య 2019లో 185 పరుగుల పార్ట్నర్షిప్ ఏర్పడింది. ఎనివే స్పీడ్ తగ్గించిన అభిషేక్ క్లాసన్ సపోర్ట్తో విజయం దశగా జట్టును నడిపించాడు. విజయానికి 25 పరుగుల దూరంలో అభిషేక్ 55 balls-లో 141 రికార్డు స్కోర్ కొట్టి అవుట్ అయిపోయాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 10 సిక్స్లు అండ్ 14 4లు ఉన్నాయి. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య కేవలం 4 ఓవర్స్లోనే 51 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే తర్వాత క్లాసన్ నిషాన్ మ్యాచ్ని ఇంకా 9 balls ఉండగానే ముగించారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ కెప్టెన్ ఏకంగా ఈ మ్యాచ్లో 8 మంది బౌలర్స్ని యూజ్ చేశాడు. అయితే ఫర్గ్యూసన్ 2 balls వేసి లెగ్ ఇంజరీ వల్ల డగ్అవుట్కి వెళ్ళిపోవడంతో వేరే ఆప్షన్ లేక శశాంక్ సింగ్ని కూడా యూజ్ చేయవలసి వచ్చింది. అయితే బౌలింగ్లో ప్రతి బౌలర్ రన్ సమర్పించుకున్నాడు. హర్షదీప్ ఒక్కడే కొంచెం పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సహాల్ వికెట్ తీసుకున్న 4 ఓవర్స్లో 50 రన్స్ సమర్పించుకున్నాడు. ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే పంజాబ్ టీం ఫీల్డింగ్ కూడా ఆ టీంకి ఓడిపోవడానికి కారణమైంది. అభిషేక్కి 3 సార్లు లైఫ్ వచ్చింది అనుకుంటా, ఇంక్లూడింగ్ నో బాల్తో కలిపి.
అయితే పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే పంజాబ్ 6 పాయింట్స్తో 5th ప్లేస్లోనే ఉంది. ఎస్హెచ్ మాత్రం 4 పాయింట్స్తో 8th ప్లేస్కి వచ్చింది. ఎస్హెచ్ టీం ఈ మ్యాచ్లోని ఫ్లోని కంటిన్యూ చేస్తుందో లేదో. అయితే క్యాప్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ తర్వాత ఎటువంటి మార్పులు జరగలేదు. కానీ బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ 250 రన్స్తో టాప్ 4కి వచ్చాడు. పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే నో చేంజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాగే క్రికెట్ రివ్యూ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.